సెల్ఫ్ రిఫ్లెక్షన్ సెగ్మెంట్లో మనం అందరం మనం ఒక ఆనెస్ట్ క్వశ్చన్ వేసుకుందాం. రైట్, వీ ఆల్ వాంట్ టు ప్రోగ్రెస్ ప్రొఫెషనల్గా. సో ఎంతమంది జాబ్ అప్లై చేసేటప్పుడు రెజ్యూమేని ఈచ్ వర్డ్ తమ గురించి వాట్ దే బిలాంగ్ టు అదే క్లియర్గా రాస్తున్నారు? అంటే టెంప్లేట్ బేస్డ్ కాకుండా ఎంతమంది తమ గురించి నిజాలనే తమ రెజ్యూమేలో పెడుతున్నారు అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎంతమంది రిక్రూటర్స్ రెజ్యూమేలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాకుండా నిజంగా ఆ క్యాండిడేట్ ఏం చెప్పాలనుకుంటున్నాడని వర్డ్ బై వర్డ్ చదువుతున్నారు. ఇంక ఇప్పుడు ATS వచ్చాకైతే అసలు స్క్రీనింగ్ కూడా ఐ డోంట్ థింక్ హ్యూమన్స్ ఆర్ డూయింగ్. సో అసలు అంటే వీఆర్ ఎంకరేజింగ్ బీయింగ్ వెరీ ప్లాస్టిక్, ఐ వుడ్ సే ప్లాస్టిక్ ఓన్లీ, వితౌట్ ఎనీ ఇమోషన్. ఒక టెంప్లెట్ తీసుకున్నామా, రాసామా, నౌకరీలో చూసామా, ఏ జాబ్ ఉంది, ఆ జాబ్కి నేను ఎలా మార్చాలి, ఆ రెజ్యూమే మార్చేసి ఎలా పంపించేయాలి. హౌఎవర్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎన్నిసార్లు జాబ్ కోసం వెతికేటప్పుడు పర్పస్ ఇన్ లైఫ్ ఆర్ ప్యాషన్ ఇన్ లైఫ్ని దృష్టిలో పెట్టుకుని మనమే ఎంప్లాయర్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఆనెస్ట్గా ఒక కవరింగ్ లెటర్, ఆనెస్ట్గా ఒక రెజ్యూమే రాసి ఆనెస్ట్గా పంపి వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేసామా, లేదా అందులో పీపుల్ తోటి కమ్యూనికేషన్ వెతుక్కుని వీ ట్రై టు కన్వే వాట్ వీ ట్రై టు ఇలా చేస్తున్నామా? అండ్ ఎంతమంది రిక్రూటర్స్ ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఇచ్చిన రోల్ క్లారిటీ తీసేసుకుని బ్లంట్గా వెతుకుతున్నామా, లేకపోతే వాట్ ఇట్ టేక్స్ టు బీ ఇన్ ద రోల్ అని ఆలోచిస్తున్నామా? ఒక్కసారి అందరం ఆనెస్ట్గా రివ్యూ చేసుకోవాలి. బికాజ్ ఒక చెట్టుకు నీళ్లు పోయడం ఒక జాబ్. చెట్టుకి నీళ్లు పోసేటప్పుడు ఒక పురుగు కనిపిస్తే ఆ పురుగుని తీసేసి, అయితే ఏమేమి ఆకులు ఎఫెక్ట్ అయినాయి, వాటికి మందు కొడతామా, లేకపోతే ఈ మట్టి కూడా పాడైపోయింది కాబట్టి ఈ మట్టిని నేను చేంజ్ చేసుకోవాలి, ఈ చెట్టుకి వాటర్ చేయాలి, అప్పుడే యాక్చువల్గా ఫౌండేషనల్ యాక్టివిటీ జరిగినట్టు అని వర్క్ చేయడం అనేది దట్ ఈస్ వాల్యూ ఎడిషన్. ఎంతమంది మనం వాల్యూ యాడ్ చేస్తున్నాం ఇన్ ద పొజిషన్స్ దట్ వీ ఆర్? దిస్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్.